సోంపూర్ నుండి అమీనాబాద్కి వెళ్లే ట్రైన్ రూట్ ఇప్పుడు అందరూ చర్చించుకునే విషయంగా ఉన్నది. అక్కడ ఒక దెయ్యం వస్తుందని అక్కడ వారు అంటూ ఉంటారు. ఆ దెయ్యం యాత్రికుల్ని చంపుతుందని అంటున్నారు. కొంతమంది ఈ విషయాన్ని నిజమని నమ్మితే ఇంకొంతమంది దాన్ని ఒక పుకారుగా వదిలేశారు. డిసెంబర్ చలికాలంలో మాట ఇది. రాత్రి సుమారు 10 అయింది. సోంపూర్ ఎక్స్ప్రెస్ అనే ట్రైన్ ఫుల్ స్పీడ్లో వెళ్తూ ఉన్నది. చాలా మంది నిద్రపోతూ ఉన్నారు. మేలుకున్న యాత్రికులు చెవులకి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ ఉన్నారు. కొంతమంది మొబైల్లో గేమ్ ఆడుతూ ఉన్నారు. ఇంకొంతమంది మాట్లాడుకుంటూ ఉన్నారు. మీకు తెలుసా సార్, నా చలికాలంలో ట్రావెల్ చేయాలని అనుకోను. కాకపోతే మా బామర్ది పెళ్ళి, మరి వెళ్ళకపోతే నా భార్య చంపేస్తుంది. మీ భార్య ఇది కనిపించట్లేదే, ఆవిడ 1 నెల క్రితం నుండే అక్కడే ఉన్నది. వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే ఒక చిన్న పిల్లాడి ఏడుపు ఆ కంపార్ట్మెంట్ అంతా వినపడుతూ ఉన్నది. అరే, ఎవరి పిల్లోడు ఏడుస్తుంది? ఇక్కడెక్కడ పిల్లాడే కనిపించట్లేదు. పిల్లవాడి ఏడుపు శబ్దం మరింత పెరిగింది. ఆ ఏడుపు ఎంత పెద్దగా ఉందంటే కంపార్ట్మెంట్లో నిద్రపోతున్న వారు కూడా లేచేశారు. అరే నాయనా, ఎవరి పిల్లాడు ఏడుస్తూ ఉన్నది? అందరూ అటూ ఇటూ చూశారు, కానీ ఎక్కడా పిల్లవాడే కనిపించలేదు. ఒక్కసారిగా అందరి దృష్టి ఒక సీట్ కింద పడింది. అక్కడి నుండి ఒక చిన్న పిల్లవాడు ఏడ్చుకుంటూ పాకుతూ బయటకొచ్చాడు. అరే, ఇక్కడున్నాడా పిల్లాడు? కానీ సీట్ కిందకెట్లా వెళ్ళాడు? ఎంత అజాగ్రత్త పరులో వాళ్ళ అమ్మా నాన్నలు. ఆమె ఇలా అనగానే పిల్లవాడు గాల్లో ఎగిరాడు. అరే అరే, ఈ పిల్లాడు గాలిలో తేలుతున్నాడు. ఏం జరుగుతుంది? ఇదంతా అర్థం చేసుకునే లోపే ఒక ఆమె దెయ్యం వేషంలో వచ్చింది. ఆ పిల్లాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. ఏమైంది బంగారం, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవకు నానా, అమ్మ ఉన్నది కదా, అమ్మ నీకు ఏమీ జరగనివ్వదు. ఆ తర్వాత ఆ పిల్లాన్ని దెయ్యం తన గుండెలకి హత్తుకుంది. ఆ తర్వాత ట్రైన్లో యాత్రికులను చూసి గట్టిగా నవ్వుతూ ఇలా అన్నది. నేనెవ్వర్నీ వదిలిపెట్టను, ఎవ్వర్నీ కూడా. నేను అందర్నీ చంపేస్తాను. ఇలా చెప్పి ఆ దెయ్యం ఒక యాత్రికుడిపై దాడి చేసింది. దెయ్యం అతని మెడని పట్టుకొని పైకెత్తేసింది. నన్ను వదిలిపెట్టు నన్ను. అరే, ఈ ట్రైన్లో దెయ్యం ఎట్లా వచ్చింది? ఆ యాత్రికుడు తప్పించిపోతూ ఉన్నాడు, కానీ ఆ దెయ్యం తనని చంపేసింది. ఆ తర్వాత ఇంకొంతమంది యాత్రికుల్ని దాడి చేసి చంపేసింది. ఇక కంపార్ట్మెంట్లో ఉన్న వారంతా భయపడ్డారు. అందరూ అటు ఇటు పరిగెట్టారు. అప్పుడే ట్రైన్ సొరంగంలోకి ప్రవేశించింది. అప్పుడే ఆ దెయ్యం పిల్లవాడితో సహా మాయమైపోయింది. ట్రైన్ సొరంగం నుండి బయటికి రాగానే అక్కడ ఉన్నవారి ముఖాలపై భయం స్పష్టంగా కనిపించింది. దెయ్యం అది ఎక్కడికెళ్ళింది? ఆ రూట్లో ఈ ఘటనలు మామూలు విషయమైపోయాయి. ప్రతి రాత్రి ఆ దెయ్యం మనుషుల్ని చంపి సొరంగంలోకి రాగానే మాయమైపోయేది. అందరిలోనూ భయం పెరిగిపోయింది. రైల్వే పోలీసుల్ని ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేద్దామని చూస్తే వాళ్ళకి ఏ ఆచూకీ దొరకలేదు. ఈ కేసులో రిపోర్ట్ ఏంటి వినయ్? మాకు పైనుండి చాలా ప్రెషర్ వస్తూనే ఉంది సార్. నాకిది అంతా దోపిడి దొంగల పనిలాగా అనిపిస్తుంది. వాళ్ళు దయ్యం ముందుని పుకారు పుట్టించి యాత్రికుల దగ్గర దోపిడీ చేసినట్టు ఉన్నారు. కానీ కొంతమంది సాక్షులు దయ్యాలు చూశానని చెప్తున్నారు సార్. ఈ కేసుపై ఇన్వెస్టిగేట్ చేయడానికి నా ఆ రూట్లో ట్రావెల్ చేయబోతున్నాను. ఇన్స్పెక్టర్ వినయ్ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం ఆ ట్రైన్ ఎక్కాడు. అతని పక్కన సీటులో రమణ్ అని పేరుగల ఒక కూలీ అక్కడ కూర్చుని ఉన్నాడు. ట్రైన్ ఫుల్ స్పీడ్లో వెళ్తూ ఉన్నది. అప్పుడే మునుపట్లాగే యాత్రికులకి ఎవరో పిల్లవాడి ఏడుపు శబ్దం వినిపించింది. ఆ తర్వాత సీట్ కింద నుండి వచ్చి గాల్లో తేలుతూ ఉన్నాడు. ఒక్కసారిగా దెయ్యం వచ్చి ఆ పిల్లవాడిని తన చేతుల్లోకి తీసుకుంది. ఆ తర్వాత గట్టిగా నవ్వుతూ ఒక యాత్రికుడిపై దాడి చేసింది. అరే, కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి. ఈ దయ్యం నుండి ఎవరైనా నన్ను కాపాడండి, ఇది నన్ను చంపేస్తుంది. యాత్రికులంతా భయపడి అటు ఇటు పరిగెడుతూ ఉన్నారు. ఇన్స్పెక్టర్ వినయ్ కాస్త దూరంలో కూర్చుని ఉన్నాడు. అతనికి ఒక్కసారిగా యాత్రికుల అరుపులు వినిపించాయి. అతను తన పిస్టల్ని తీసి ముందుకు వెళ్లసాగాడు. అక్కడ చూస్తే ఆ దెయ్యం పిల్లాడిని ఒక చేతిలో పట్టుకొని ఇంకో చేత్తో ఒక యాత్రికుడి మెడ పట్టుకొని పైకెత్తేసింది. హే, అతను వదులు, లేదంటే నిన్ను షూట్ చేస్తా. నువ్వు నన్ను చంపుతావా? చనిపోయిన వాళ్ళని కూడా ఎవరైనా చంపగలుగుతారా?
ఇలా చెప్పి ఆ దెయ్యం ఆ మనిషి మెడని వదిలిపెట్టి ఇన్స్పెక్టర్ మెడని పట్టుకుంది. తనని తాను కాపాడుకోవడం కోసం షూట్ చేసినప్పుడు ఆ దెయ్యం గుండెల్లోకి వెళ్ళింది. కానీ దెయ్యం నవ్వుతూ ఉన్నది. అప్పుడే ఈ అరుపులన్నీ విని ఇన్స్పెక్టర్ వినయ్ పక్కన కూర్చున్న రమన్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ దెయ్యాన్ని చూసి షాక్ అయిపోయాడు. కమలా నువ్వు ఏం చేస్తున్నావు? అమాయకులను ఎందుకు చంపుతున్నావు? కానీ నా తప్పేముందని నన్ను నా పిల్లాన్ని చంపేశారు. నాకేమీ తెలియదు కమల. నేను మీ ఇద్దరి కోసం వెతుకుతూ అలసిపోయాను. అసలుకి ఏం జరిగింది నీతో? ఇంకా దయ్యంలాగా ఎలా మారావు? ఆ తర్వాత దెయ్యంగా మారిన కమల ఇలా చెప్పింది. మీరు చెప్పినట్టే 3 నెలల క్రితం పిల్లాడితో ట్రైన్లో వస్తూ ఉన్నాను. ఆ రోజు చాలా జనమున్నారు. నాకు టికెట్ దొరికింది, ఇంకా సీట్ కూడా దొరికింది. నా పక్కనే కొన్ని సామాన్లున్నాయి. నేనా సామాన్లు సీట్ కింద పెట్టాను. ఆ దేవుడి దయ వల్ల కూర్చోవడానికి సీటు దొరికేసింది. లేదంటే ఢిల్లీ దాకా ఎలా వెళ్లేదాన్ని? పిల్లాడు కూడా ఉన్నాడు. అలా హాయిగా వస్తూ ఉండగా పిల్లాడు ఏడ్చాడు. నా చేతిలో ఒక బ్యాగ్లో టికెట్ ఇంకా కొంచెం డబ్బులు ఉన్నాయి. నేను దాన్ని సీట్ సైడ్లో పెట్టి పిల్లాడికి పాలు పడుతూ ఉన్నాను. పాలు తాగుతూ నిద్రపోయాడు. ఒక్కసారిగా నా చూపు సీటుపై పడింది. అక్కడ చూస్తే నా బ్యాగ్ లేనే లేదు. నేను చాలా భయపడిపోయాను. అరే, నా బ్యాగ్ ఎక్కడ పోయింది? ఓరి దేవుడా, అందులోనే నా డబ్బులు ఇంకా టికెట్ ఉన్నాయి. నేను నాతో పాటు కూర్చున్న వాళ్ల దగ్గర ఆ బ్యాగ్ గురించి అడిగితే వాళ్ళెవ్వరూ ఏమీ చెప్పలేదు. అప్పుడే టికెట్ చెక్ చేయడానికి టీటీ ట్రైన్ ఎక్కాడు. అతను అందరి దగ్గర టికెట్ అడుగుతూ నా దగ్గరికి వచ్చాడు. టికెట్ 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 అరే వినపడట్లేదా? టికెట్ చూపించు. అరే నీలాంటి ఎంతో మందిని నేను చూశాను. టికెట్ ఏమీ తీసుకోరో ఇంకా ట్రైన్లో మీ బాబు ట్రైన్ అట్టుగా కూర్చొనే వస్తారు. సార్, నేను అబద్ధం చెప్పట్లేదు. నేను టికెట్ తీసుకున్నాను. కానీ ఎవరో రష్గా ఉంది కదా అని నా టికెట్ ఉన్న బ్యాగ్ని దొంగలిచ్చేశారు. నీ నోరు ముయ్యి. సిగ్గులేదు, అబద్ధం చెప్తున్నావు. ఫైన్ తీ. ఆ టీటీ చాలా కోపిష్టివాడు. అతను నాతో చాలా బాధాకరంగా మాట్లాడాడు. కానీ ట్రైన్లో ఉన్న వారెవరూ కూడా నాకు సాయం చేయలేదు. నాకు కూడా బాగా కోపం రావడంతో వాడి చెంప పగలగొట్టేశాను. నేను ఇలా చేస్తానని అతను అనుకోలేదు. వాడికి కోపం వచ్చి నన్ను జుట్టు పట్టుకొని లాక్కుంటా ట్రైన్ తలుపుల దాకా తీసుకెళ్లాడు. నువ్వు నా మీదే చేరుతావా? నా మీదే. ఆగో, ఇప్పుడే నీపై చెప్తా. పిల్లాడు కమలా చేతిలో ఉన్నాడు. ఈ గొడవలో తనకి మెలకువ వచ్చి ఏడవడం మొదలుపెట్టాడు. కమల టీటీని ఇంకా తోటి యాత్రికుల దగ్గర దయ చూపమని అడిగితే ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆ తర్వాత టీటీ సొరంగం దగ్గర బయటికి నెట్టేశాడు. అప్పుడు మేమిద్దరం చచ్చిపోయాము. చనిపోగానే నేను దయ్యమయ్యాను. ఇప్పుడు నా దగ్గర చాలా శక్తి వచ్చింది. ముందు నేను ఆ టీటీని చంపి మిగతా వాళ్ళని కూడా చంపుతూ వచ్చాను. అయితే నీకు ఆ నిర్దయగల టీటీకు ఏమి తేడా ఉంది కమల? నువ్వు కూడా వాడిలాగే అమాయకులన్నీ చంపుతున్నావే కమల. అందుకే నీది ఇంకా పిల్లాడి ఆత్మ అలమటిస్తూనే ఉన్నది. ఎప్పటిదాకా నువ్వు ఇంకా పిల్లాడు ఇలా ఉంటారు? ఇదంతా వదిలే కమల, ఇదంతా వదిలే. మీరు నిజమే చెప్తున్నారు. నేను ముక్తి పొందాలనుకుంటున్నాను. నాకు ఇంకా పిల్లాడికి ముక్తినివ్వండి. ఆ తర్వాత రమన్ ఆచారం ప్రకారం కమల ఇంకా పిల్లవాడి అంత్యక్రియలు చేశాడు. వాళ్ల ఆత్మలకి ముక్తి దొరికింది. ఇక అప్పటి నుండి యాత్రికులు ఏ భయం లేకుండా ప్రయాణించసాగారు.